కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏది? కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏది? ఆన్సర్ 1 విటమిన్ ఏ. విటమిన్ ఏ. సెకండ్, ఇంద్రియ జ్ఞానం అనేది ఒక సంక్లిష్టమైన విధానం, దీనిలో పాల్గొనేది. ఇంద్రియ జ్ఞానం అనేది ఒక సంక్లిష్టమైన విధానం, దీనిలో పాల్గొనేది. ఆన్సర్ 3 జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు. నాడీ ప్రేరణలు, జ్ఞానేంద్రియాలు, మెదడు. థర్డ్, ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న పదార్థం రుచి చూసింది, అప్పుడు ఆ వ్యక్తి. ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న పదార్థం రుచి చూసింది, అప్పుడు ఆ వ్యక్తి. ఆన్సర్ 3 ఉప్పటి పదార్థాలను ఆన్సర్ 4 అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచిని తెలుసుకోలేడు. అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాలను రుచిని తెలుసుకోలేడు. ఫోర్త్ క్వశ్చన్, ఇంద్రియ జ్ఞానాలు 5 గురించి మొదటగా తెలియజేసింది ఎవరు? ఇంద్రియ జ్ఞానాలు 5 గురించి మొదటగా తెలియజేసింది ఎవరు? ఆన్సర్ 3 ప్లేటో మరియు అరిస్టాటిల్. ఫిఫ్త్, వెలుపలి చెవి గనక శబ్ద తరంగాలను కేంద్రీకరించకపోతే శ్రవణ కుల్య అనేది. ఆన్సర్ 2 ఏమీ వినలేదు. వెలుపలి చెవి గనక శబ్ద తరంగాలను కేంద్రీకరించకపోతే శ్రవణ కుల్య అనేది ఏమీ వినలేదు. సిక్స్త్, ఆధార్ వంటి గుర్తింపు కార్డుల్లో కంటి ఏ భాగాన్ని ఫోటో ద్వారా బంధిస్తారు? ఆధార్ వంటి గుర్తింపు కార్డుల్లో కంటి ఏ భాగాన్ని ఫోటో ద్వారా బంధిస్తారు? కంటిపాప. ఆన్సర్ 1 కంటిపాప. సెవెంత్, కంటిలోని శంకువుల సంఖ్య సుమారుగా. ఆన్సర్ 2 7 మిలియన్స్. ఎయిత్, ఒక వ్యక్తి కంటి గుడ్డు కండరాలు పని చేయకుండా పాడైపోతే తప్పనిసరిగా కలిగే ప్రభావం. ఒక వ్యక్తి కంటి గుడ్డు కండరాలు పని చేయకుండా పాడైపోతే తప్పనిసరిగా కలిగే ప్రభావం. ఆన్సర్ 2 కన్ను కదపలేడు, రంగులను బాగా చూడగలడు. కన్ను కదపలేడు, రంగులను బాగా చూడగలడు. నైన్త్, కంటి గుడ్డులో మనకు బయటకు కనబడే భాగం. ఆన్సర్ 4 1/6 వంతు. 1/6 వంతు. 10th, నేత్రపటలంలోని సిరలో రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడడాన్ని ఏమంటారు? నేత్రపటలంలోని సిరలో రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడడాన్ని ఏమంటారు? ఆన్సర్ 1 సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లూసన్. నేత్రపటలంలోని సిరలో రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడడాన్ని ఏమంటారు? సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లూసన్. 11th క్వశ్చన్, ఏ నేత్రపటలంలోని మాక్యులా ఊపటం వల్ల మాక్యులార్ ఎడిమా వస్తుంది? బి మాక్యులా లేదా పచ్చ చుక్క ఊపటం వల్ల దృష్టి దోషం కలగవచ్చు. పై ప్రవచనాల్లో సరైనది ఏది? ఆన్సర్ 3 ఏబి. నేత్రపటలంలోని మాక్యులా ఊపటం వల్ల మాక్యులార్ ఎడిమా వస్తుంది. మాక్యులా లేదా పచ్చ చుక్క ఊపటం వల్ల దృష్టి దోషం కలగవచ్చు. 2 సరైనవి. 12th, కంటిలోని దృక్నాడి పెద్దదిగా మారడాన్ని ఏమంటారు? ఆన్సర్ 2 ఆప్టిక్ న్యూరైటిస్. 13, నెలలు నిండకుండానే పుట్టే పిల్లల్లో నేత్రపటలం మీద అసాధారణంగా రక్తనాళాలు పెరగడాన్ని ఏమంటారు? నెలలు నిండకుండానే పుట్టే పిల్లల్లో నేత్రపటలం మీద అసాధారణంగా రక్తనాళాలు పెరగడాన్ని ఏమంటారు? ఆన్సర్ 1 రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. 14th, కంటిలోని దండాల సంఖ్య సుమారుగా. 125 మిలియన్స్. ఆన్సర్ 2 125 మిలియన్స్. 15th, పచ్చ చుక్కను ఏమంటారు? ఆన్సర్ 3 మ్యాక్యులా. 1 and 2 మ్యాక్యులా ఫోవియా పచ్చ చుక్కను. 16th, చర్మంలోని అంతర్చర్మంలో ఉండేవి. ఆన్సర్ 4 పైవన్నీ స్వేద గ్రంథులు, సెబేసియన్ గ్రంథులు, రక్తనాళాలు, రోమ పుటికలు, కొవ్వులు.
ఆన్సర్ 4 ఇవన్నీ చర్మంలోని అంతర్చర్మంలో ఉండేవి. 17th విటమిన్ల లోపం వల్ల చర్మానికి వచ్చే వ్యాధి. విటమిన్ల లోపం వల్ల చర్మానికి వచ్చే వ్యాధి. ఆన్సర్ 2 పెలాగ్రా. పెలాగ్రా విటమిన్ల లోపం వల్ల చర్మానికి వచ్చే వ్యాధి పెలాగ్రా. 18th నాలుకలోని రుచి గుళికల సంఖ్య ఎంత? నాలుకలోని రుచి గుళికల సంఖ్య ఎంత? ఆన్సర్ 3 10,000. 10,000 నేత్రపటలంలోని ఏ భాగంలో కాంతి గ్రాహకాలు ఉండవు? నేత్రపటలంలోని ఏ భాగంలో కాంతి గ్రాహకాలు ఉండవు? ఆన్సర్ 1 అందచొక్క. అందచొక్క. 20 మధ్య చెవి అంతర్చెవిలోకి దేని ద్వారా తెరుచుకుంటుంది? మధ్య చెవి అంతర్చెవిలోకి దేని ద్వారా తెరుచుకుంటుంది? ఆన్సర్ 3 వర్తులాకార కిటికీ. వర్తులాకార కిటికీ. 21 నేత్రపటలంలోని దండాల్లో ఉండే వర్ణద్రవ్యం. నేత్రపటలంలోని దండాల్లో ఉండే వర్ణద్రవ్యం. ఆన్సర్ 1 రొడాప్సిన్. రొడాప్సిన్. 22 మధ్య చెవి ఎముకల గొలుసులో ఉండేవి. మధ్య చెవి ఎముకల గొలుసులో ఉండేవి. ఆన్సర్ 4 ఇవన్నీ కోటకం, దాగిలి, కర్ణాంతరాస్తి. కోటకం, దాగిలి, కర్ణాంతరాస్తి. 23 మెటాలిక్ టేస్ట్ ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది? మెటాలిక్ టేస్ట్ ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది? ఆన్సర్ 2 కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలు. మెటాలిక్ టేస్ట్ కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాల్లో ఉంటుంది. 24 యుక్త వయసు వచ్చిన వారిలో శరీరాన్ని కప్పి ఉంచే చర్మ ఉపరితల వైశాల్యం. యుక్త వయసు వచ్చిన వారిలో శరీరాన్ని కప్పి ఉంచే చర్మ ఉపరితల వైశాల్యం. ఆన్సర్ 1.5 చదరపు మీటర్లు. 1.5 చదరపు మీటర్లు. 1.5 చదరపు మీటర్లు. 25th 1 minute. 25th MSG అంటే ఆన్సర్ 1 మోనోసోడియం గ్లూటామేట్. 26th హ్రస్వదృష్టి ఉన్న వారిలో ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం. ఆన్సర్ 1 నేత్రపటలానికి ముందు. హ్రస్వదృష్టి ఉన్న వారిలో ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం నేత్రపటలానికి ముందు. 27 అప్పుడే తయారైన కాఫీలు వెంటనే ఆవిరయ్యే ఎన్ని సంయోగ పదార్థాలు ఉంటాయి? అప్పుడే తయారైన కాఫీలు వెంటనే ఆవిరయ్యే ఎన్ని సంయోగ పదార్థాలు ఉంటాయి? ఆన్సర్ 2 600. 28 చర్మాన్ని కాంతి నుంచి రక్షించేది మెలనిన్. ఆన్సర్ 2 మెలనిన్. 29 చర్మంలో నిర్జీవకాలు ఉండే పొర. ఆన్సర్ 1 కార్నియా పొర. 30 శరీర సమతాస్థితి నిర్వహించే అవయవం. ఆన్సర్ 3 చెవి. 31 ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్ని రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు? 2000. 32 స్థిరంగా చర్మంలో విభజనలు చెందుతూ ఉండే పొర. ఆన్సర్ 3 మల్ఫిజియన్ పొర. 33 కంటిలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం. ఆన్సర్ 4 ఎడమ కుడి తలకిందులుగా. కంటిలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం ఎడమ కుడి తలకిందులుగా ఏర్పడుతుంది. 34 భూభ్రమణం పరిభ్రమణం గురించి వివరించి జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త. 34 ఆన్సర్ 4 జోహాన్స్ కెప్లర్. 35 జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికీ కేంద్రం. ఆన్సర్ 3 1 and 2 మెదడు వెన్నుపాము.
దండాలు, శంకువులు అనే కణాలు ఎక్కడ ఉంటాయి? ఆన్సర్ 3 నేత్రపటలం. దండాలు, శంకువులు అనే కణాలు ఎక్కడ ఉంటాయి? నేత్రపటలం. 37 పేటిక ముందు భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ 2 సాక్యులస్. 38 మెలనిన్ అనే వర్ణద్రవ్యం దేనిలో ఉంటుంది? మెలనిన్ అనే వర్ణద్రవ్యం దేనిలో ఉంటుంది? ఆన్సర్ 3 చర్మం. మెలనిన్ అనే వర్ణద్రవ్యం దేనిలో ఉంటుంది? చర్మం. 1 minute.